తెలంగాణలో సరస్వతి పుష్కరాలు ప్రారంభం. సాయంత్రం కాళేశ్వరం త్రివేణి సంగమానికి సీఎం రేవంత్. కాళేశ్వరం కూలిన ప్రాజెక్టు కాదు, గత పాలకుల అపరాధ చరిత్ర. ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. నాయకుల మాట విని తప్పు చేస్తే జైలుకే, అధికారులకు సీఎం రేవంత్ వార్నింగ్. ధరణి భూ అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్, కేరళ సంస్థలకు బాధ్యతల అప్పగింత. తెలంగాణ ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం, త్వరలో డిగ్రీలో కొత్త కోర్సులు. కడప మహానాడు చరిత్రలో నిలవాలి, టీడీపీ సన్నాహక సమావేశంలో నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం. బీజేపీలో చేరిన జాకియా ఖానం, పురంధేశ్వరి సమక్షంలో చేరిక. పెద్దిరెడ్డి సహా ఆయన కుటుంబంపై మరో కేసు, 27 ఎకరాలు కబ్జా చేసినట్టు ఆరోపణలు. ఇకపై భారత్ లో ఈ పాస్పోర్టు, హైదరాబాద్ సహా కొన్ని నగరాల్లో పైలట్ విధానంలో జారీ చేస్తున్న అధికారులు. తిరుమలలో ఇవాల్టి నుంచి సిఫార్సు లేఖలు స్వీకరించనున్న టీటీడీ, లేఖలపై అనుమతి పొందిన భక్తులకు రేపటి నుంచి దర్శనాలు. మాకు అబ్బాయిలంటే ఇష్టం లేదు, యూపీలో పెళ్లి చేసుకున్న 2 మహిళలు. మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దుల్లో పులి భయం, 4 రోజుల్లో 5గురిని చంపిన పెద్ద పులి. చెంచల్గూడ జైల్లో అదనపు సౌకర్యాలు కావాలి, సంచలనంగా మారిన గాలి జనార్దన్ రెడ్డి పిటిషన్. నూతన సీజేఐగా జస్టిస్ బిఆర్ గవాయ్, శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ. ఏపీలో ఎడతెరిపి లేని వర్షాలు, జలదిగ్బంధంలో పలు కాలనీలు. జమ్మూ కశ్మీర్లోని నాదిర్ గ్రామంలో మరో ఎన్కౌంటర్, టెర్రర్ ఫ్రీ కశ్మీర్ కోసం కొనసాగుతున్న ఉగ్రవేట. సింధు జలాలపై కాళ్లబేరానికి పాకిస్తాన్, భారత్ కు విజ్ఞప్తి చేస్తూ లేఖ. గాజాలో దారుణం, వైమానిక దాడిలో 48 మంది పౌరులు మృతి. రాయల్ ఛాలెంజర్స్ కు గుడ్ న్యూస్, వెస్టిండీస్ హిట్టర్ రొమారియా ఇస్ బ్యాక్. మరో 2 రోజుల్లో స్టార్ట్ కానున్న ఐపీఎల్. పసిడి ప్రియులకు గుడ్ న్యూస్, 2000 రూపాయలు తగ్గిన బంగారం ధర.